రాష్ట్రంలో కొన్ని పార్టీలు దేవాలయాలు మతాల పేరుపై రాజకీయం చేస్తున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పురాతన గణపేశ్వర ఆలయంలో 3,30,00,000తో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి అన్నారు. కొన్ని పార్టీలు దేవుళ్ల పేరుతో గుళ్ల పేరుతో రాజకీయాలు చేస్తుంటాయి. కానీ కాంగ్రెస్ పార్టీ సర్వ మతాలని దేశంలోని అన్ని ప్రాంతాలని ఒకే రకంగా చూస్తూ అంటే మత సామరస్యానికి చిహ్నమే కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ. ఆనాటి ప్రభుత్వ పెద్దలే వచ్చి స్వయంగా 100 కోట్లు ఇస్తామని చెప్పారు. 100 కోట్లు కాదు కదా, 100 పైసలు కూడా ఇవ్వాల. మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం సుమారు 350 కోట్లు మొన్న శాంక్షన్ చేసి శ్రీరామనవమి శంకుస్థాపన చేసుకోవటమే కాకుండా రాబోయే వారం 10 రోజుల్లో పనులు కూడా పూర్తి చేసే విధంగా ప్రణాళికలు ఏర్పాటు చేశారు. అన్ని దేవాలయాల్ని అభివృద్ధి చేయడం కోసం మొన్ననే కేబినెట్ లో 1,000 కోట్ల రూపాయలు మొదటి విడతగా శాంక్షన్ చేసి వాటి ప్రణాళికలతో యుద్ధ ప్రాతిపదిక మీద ఆ గుళ్ళన్నీ కూడా పునర్నిర్ణయించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతున్నాం.